హాయ్ అండి, నమస్తే. నేను మీ నెల్లూరు సుబ్బుని. న్యాయం కోసం, ధర్మం కోసం, 10 మంది ప్రజలకు ఉపయోగపడే మనిషి కోసం నిలబడాలనేదే నా చిరకాల కోరిక. అందుకనే ఈరోజు గర్వంగా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ, ఆయనలో ఏ తప్పు లేదని, జగన్మోహన్ రెడ్డి గారి గురించి తప్పులు ఎన్నేటటువంటి వాళ్ళకి సరైన సమాధానం ఇచ్చేదానికోసమే నేను రంగంలోకి దిగడం జరిగింది. ఈరోజు మనం తీసుకుంటున్నటువంటి ఇష్యూ వికలాంగుల పెన్షన్. మనకు తెలుసు, ఈరోజు ఏ రాజకీయ పార్టీకైనా సరే 1, 2, 3, 4 ఛానల్స్ ఉన్నాయి. కానీ ఆ ఛానల్స్లో మాట్లాడేటటువంటి విషయాలు నిజమా అబద్ధమా నిగ్గు తేల్చేటటువంటి మంచి కార్యక్రమమే నెల్లూరు సుబ్బుతో నిజాలు. ఈరోజు మనం ఒక వీడియో అయితే చూద్దాం. ఇది మళ్ళీ చంద్రబాబు నాయుడు 6,000 అని మళ్ళీ చంద్రబాబు నాయుడు కోటెత్తన వికలాంగుడు అని చూడకుండా నా పింఛను పీకేసినాడు. చూడు, నాకు చెయ్యలేదు వికలాంగుడు. ఏం చేయాలి మామ ఇప్పుడు? ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అది చూడండి. చూశారు కదా, అంటే ఇతనే ఈ వ్యక్తి చేయలేదని చెప్పి చెయ్యి లోపల దాచుకొని పెన్షన్ తీసుకున్నాడు. ఏది ఈ మీడియా, ఎల్లో మీడియా మొత్తం చెప్పడం ఏంటంటే చెయ్యి లేదని చెప్పి చెయ్యి దాచుకొని పెన్షన్ తీసుకున్నాడు. వాస్తవానికి అతనికి చెయ్యి ఉన్నది చూశారని చెప్పి ట్రోల్ చేయడం జరుగుతున్నది. ఈ ఒక్క కారణాన్ని, ఈ ఒక్క వ్యక్తిని బేస్ చేసుకొనే ఈరోజు లక్షలాది మంది వికలాంగులకు పొట్టగొట్టే కార్యక్రమాన్ని ఈ కూటమి ప్రభుత్వం ఆరంభించింది. అదేంటంటే ఇతను ఈ విధంగా పెన్షన్ తీసుకుంటున్నాడు కాబట్టి దొంగ పెన్షన్లు తీసుకునే వాళ్ళని నేను సపోర్ట్ చేయనని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు చెప్పి వికలాంగులకు అన్యాయంగా నిజమైనటువంటి అర్హులకు పెన్షన్లు కట్ చేయడం జరుగుతున్నది. ఇప్పుడు నిజాలు ఏందో చూద్దాం. ఎల్లో మీడియా మొత్తం చేసినటువంటి ప్రచారాన్ని ఇప్పుడు దాకా చూసాం. కానీ అసలు నిజాలు ఏంటో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనిషిగా పుట్టిన తర్వాత మనం ఏ వృత్తిలో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే మానవత్వంతో ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ గుణాలు అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది ఎల్లో మీడియా జర్నలిస్టు కోసమే వాళ్ళ కళ్ళు తెరుచుకోవాలనే ఇప్పుడు ఈ వీడియో ప్లే చేస్తాం మనం. అయితే ఇంకా పిల్ల చిన్నప్పుడు పింఛనొస్తానే ఉంది తీసేసారు. మాట్లాడు చిన్నపిల్లప్పుడు నాకు ఇద్దరు వికలాంగులు. చిన్నప్పటి నుంచి వచ్చా డబ్బులు కట్టించి చెడగొట్టారు. ఏందండి చెడగొట్టారు. ఇప్పుడు బతకాలి, రకం బతకాలి. వికలాంగుల పిల్ల, ఇద్దరు పిల్లలు. ఒక పిల్ల చచ్చిపోయి ఇంకొక పిల్ల ఉంది. ఎట్ట బతకాలి? ఆ బిడ్డను కనిపెట్టుకొని ఇంటికి కావచ్చు. చాలు మీ ప్రభుత్వం రాగా తీసేశారు. ఏదో న్యాయం చేయాలి. ఆ పిల్లని, ఆ పసి పిల్లని పెట్టుకొని, ఆ పిల్ల ఉంటుంది. ఒక పిల్ల చచ్చిపోయి ఒక పిల్లని ఏంటో ఆధారం లేకపోయా? ఏంది ఆ న్యాయం? ఏంది? నువ్వు కూడా అటు వెళ్ళి కూర్చో, మంగాడు కూర్చోపో. వీడియో వచ్చి వెనక్కి మాట్లాడు. నువ్వు మాట్లాడు, ఫస్ట్ మాట్లాడండి. ఇద్దరు అయ్యా వికలాంగుల పిల్లలు. ఒక పిల్ల చనిపోయింది, ఇంకొక పిల్లేనయ్యా. ఆ పిల్ల పింఛన్ రాకుండా తీసేసారు. మరి ఇది న్యాయమేనా చెప్పండి? మీ ప్రభుత్వం వచ్చినాక నేను నాయన మాకు ఇట్లా అన్యాయం అయిపోయింది. అంతకుముందు చిన్నప్పటి చేస్తాను అయ్యా మాకు. ఇప్పుడు ఆ పిల్లని కానీ పెట్టుకుని ఆ తల్లి ఉంటుంది. మరి వాళ్ళు ఏం తినాలా చెప్పండి? కావాలని చేశారా లేకపోతే ఎందుకు ఇట్లా చేసింది? మీరు కావాలని గెలిపించినందుకు ఇదే మాకు చేతులు చేసింది. చెప్పండి, ఏదో న్యాయం చేయండి ఆ పిల్లకి. లేకపోతే మేము చేసేది ఏముంటుంది? ఎన్ని సంవత్సరాలు చేస్తుంది ఆ పిల్లకి? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలని? ఒక పిల్ల చనిపోయింది, ఇంకొక పిల్ల ఉంది. ఆ పిల్లని కానీ పెట్టుకొని తల్లి ఉంటుండే. ఇద్దరు అవిటోళ్ళేనాయా? ఇప్పటి వరకు మనం చూసిన వీడియో ఎల్లో మీడియా మాత్రమే, ఎల్లో గ్యాంగ్ మాత్రమే ప్రచారం చేస్తూ ఆ వీడియోను చూపించి ఎంతోమంది నిజమైనటువంటి వికలాంగులకు వికలాంగ పెన్షన్ రద్దు చేయాలని చెప్పి కుట్ర కోణంలో ఆ వీడియోను ట్రోల్ చేస్తూ ఉన్నది. వాస్తవానికి ఆ వీడియోలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరో చివరిలో మనం మాట్లాడుకున్నాం. అంతకంటే ముందు నిజాలు తెలుసుకుందాం. మనిషి అయి పుట్టిన తర్వాత మానవత్వంతో ప్రవర్తించాలి. ఈ గుణాలు ముఖ్యంగా ఎల్లో మీడియాలో ఉన్న జర్నలిస్టులకు అవసరం అని చెప్పి ఈ వీడియో ప్లే చేస్తున్నాను. కోడూరు మండలం, కోడూరు 8వ వార్డు, భూపత నాగమణి. నాకు 2006 నుంచి వస్తున్నాయండి, 200 కాడి నుంచి వస్తున్నాయండి. నాకు కన్ను లేదండి. కన్ను లేకపోయినా మరి ఎందుకు తీసేసారో తెలియదు.
సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మీరందరూ దయించి నాకు డబ్బులు రావాలని కోరుతున్నాను. ఈ పని నేను ఏ పని చేసుకోలేను. ఇంట్లో నుంచి బయటకు వెళ్తా కూడా ఇబ్బంది నాకు కన్నుతోటి. ఈ కన్ను కూడా మసకొచ్చేసింది. ఈ కన్ను కూడా సరిగ్గా కనిపించట్లేదు. కళ్ళజోడు పెట్టుకుంటే కనిపించింది. మీరు ఏమన్నా కానీ మీరు ఎట్టా చేస్తారో నాకు తెలియదు అయ్యా. మీ దయించి నాకు డబ్బులు రావాలని కోరుకుంటాను అయ్యా. బుద్ధప్రసాద్ గారు కూడా చెప్పుకుంటాను అయ్యా. మీ దయించి చేస్తే మీకు పుణ్యం ఉంటుంది అయ్యా. అంతకన్నా నేను ఏం చెప్పలేను అయ్యా. కన్ను ఉందా లేదా అనుకుంటున్నాను కదయ్యా. మీ కన్ను కూడా లేదయ్యా నాకు. కన్ను కూడా లేదయ్యా నాకు. ఇది కన్ను ఎట్టా ఉందా, కన్ను కూడా లేదయ్యా. నేను చూసి దయించి నా యందు మీరేమనుకున్నా కానీ నా వినపం పని మన్నించి నాకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటానయ్యా. ఈమెకి ఈ పక్క కన్ను అనేది లేదండి. 2006 సంవత్సరం నుంచి ఫింక్షన్ అందుకుంటున్నాను. అంటే 200 రూపాయలు ఫింక్షన్ ఉన్నప్పటి నుంచి నాకు ఫింక్షన్ వస్తున్నది. ఇప్పుడు వికలాంగుల ఫింక్షన్ నేను మొన్న నెలలో కూడా అందుకున్నాను నేను. కానీ ఇప్పుడు నిలువన కట్ చేస్తున్నారు నా ఫింక్షను అని చెప్పి మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరుగుతున్నది. కానీ ఇలాంటి వాళ్ళని దొంగ ఫింక్షన్లు అందుకుంటున్నారు, దొంగ సర్టిఫికేట్లతో ఫింక్షన్లు అందుకుంటున్నారని చెప్పి ఈ కళ్ళు లేని కూటమి ప్రభుత్వం, ఈ కాళ్ళు లేని కూటమి ప్రభుత్వం విష ప్రచారం చేస్తున్నది. కానీ ఆమె దీనగాథ ఇంకొంచెం వీడియో ఫార్వర్డ్ చేస్తాను చూడండి. ఇలాంటి దుస్థితి ఈరోజు వికలాంగులకు పట్టిందని చెప్పి బాధపడాల్సినటువంటి జర్నలిస్టులు విష ప్రచారం చేస్తున్నారు. వీళ్ళ గురించి కనీసం మానవత్వంతో ప్రదర్శించండి ఒకసారి చూడండి. కోడూరు మండలమండి. కోడూరు 8వ వార్డు భూపత నాగమణి. నాకు 2006 నుంచి వస్తున్నాయండి. 200 కాడి నుంచి వస్తున్నాయండి. నాకు కన్ను లేదండి. కన్ను లేకపోయినా మరి ఎందుకు తీసేసారో తెలియదు. సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మీరందరూ దయించి నాకు డబ్బులు రావాలని కోరుతున్నాను. ఈ పని నేను ఏ పని చేసుకోలేను. ఇంట్లో నుంచి బయటకు వెళ్తా కూడా ఇబ్బంది నాకు కన్నుతోటి. ఈ కన్ను కూడా మసకొచ్చేసింది. ఈ కన్ను కూడా సరిగ్గా కనిపించట్లేదు. కళ్ళజోడు పెట్టుకుంటే కనిపించింది. మీరు ఏమన్నా కానీ మీరు ఎట్టా చేస్తారో నాకు తెలియదు అయ్యా. మీ దయించి నాకు డబ్బులు రావాలని కోరుకుంటాను అయ్యా. బుద్ధప్రసాద్ గారు కూడా చెప్పుకుంటాను అయ్యా. మీ దయించి చేస్తే మీకు పుణ్యం ఉంటుంది అయ్యా. అంతకన్నా నేను ఏం చెప్పలేను అయ్యా. కన్ను ఉందా లేదా అనుకుంటున్నాను కదయ్యా. మీ కన్ను కూడా లేదయ్యా నాకు. కోడూరు మండలమండి. కోడూరు 8వ వార్డు భూపత నాగమణి. నాకు 2006 నుంచి వస్తున్నాయండి. 200 కాడి నుంచి వస్తున్నాయండి. నాకు కన్ను లేదండి. కన్ను లేకపోయినా మరి ఎందుకు తీసేసారో తెలియదు. సీఎం గారు ఆమె చెప్తున్నట్టు 2006 సంవత్సరం నుంచి ఆమె ఫింక్షన్ అందుకుంటూ ఉన్నది. అంటే 200 రూపాయల ఫింక్షన్ దగ్గర నుంచి తీసుకుంటూ ఉన్నది. కానీ ఈ మధ్యనే నోటీసులు ఇచ్చి నీది దొంగ ఫింక్షను, దొంగ సర్టిఫికేట్లతో నువ్వు ఫింక్షన్ తీసుకుంటున్నావు అని చెప్పి ఈ కళ్ళు లేనటువంటి కూటమి ప్రభుత్వం, ఈ కాళ్ళు లేనటువంటి కూటమి ప్రభుత్వం విష ప్రచారాలు చేస్తూ పోతున్నది. కొంచెం వీడియో ముందుకు ఫార్వర్డ్ చేస్తాను. ఇలాంటి దుస్థితి వికలాంగులకు పట్టకూడదని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకసారి వీడియో చూడండి. కళ్యాణ్ గారు మీరందరూ దయించి నాకు డబ్బులు రావాలని కోరుతున్నాను. ఈ పని నేను ఏ పని చేసుకోలేను. ఇంట్లో నుంచి బయటకు వెళ్తా కూడా ఇబ్బంది నాకు కన్నుతోటి. ఈ కన్ను కూడా మసకొచ్చేసింది. ఈ కన్ను కూడా సరిగ్గా కనిపించట్లేదు. కళ్ళజోడు పెట్టుకుంటే కనిపించింది. మీరు ఏమన్నా కానీ మీరు ఎట్టా చేస్తారో నాకు తెలియదు. మీ దయించి నాకు డబ్బులు రావాలని కోరుకుంటాను. బుద్ధప్రసాద్ గారు కూడా చెప్పుకుంటాను. మీ దయించి చేస్తే మీకు పుణ్యం ఉంటుంది. అంతకన్నా నేను ఏం చెప్పలేను. కన్ను ఉందా లేదా అనుకుంటున్నాను కదయ్యా. మీ కన్ను కూడా లేదయ్యా నాకు. కన్ను కూడా లేదయ్యా నాకు. ఇది కన్ను. ఈ దుస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులకు పట్టిందండి. అంటే ఈ మధ్యనే మనం విన్నాం, టెర్రరిస్టులు నువ్వు హిందువా నువ్వు ముస్లిమా అని చెప్పి ప్యాంటు ఓడదీసి చూసి మరీ కాల్చి చంపిన సంఘటనలు, అంతకంటే ఘోరమైన సంఘటనలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఖచ్చితంగా వికలాంగులందరూ ఏకమైతే, వికలాంగులందరూ శపిస్తే మీ కూటమి ప్రభుత్వానికి నూకలు ఖచ్చితంగా చెల్లిపోతాయి. తర్వాత ఏ విధంగా వాళ్ళు విష ప్రచారం చేశారో మనం ఇంకొకసారి చూద్దాం.